Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో ముఖ్యంగా హెడ్ ఆఫీసులో సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టేశారండి. కమిషనర్ కార్యాలయంలోనే కాకుండా సిమిలర్గా జాయింట్ కమిషనర్ ఉన్నారు, మల్టీ జోన్ 3 ఈ కార్యాలయంలో, డిప్యూటీ కమిషనర్ హైదరాబాదు వారి కార్యాలయంలో, అన్ని కార్యాలయాల్లో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొత్తం భూస్థాపితం చేసి దానికి సమాధి కట్టేసి గోరీలు కూడా కట్టేశారని మనం చెప్పాలి. ఏ స్థాయిలో ఒక్క అప్లికేషన్కి కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వటం లేదండి. ఏ సమాచారం అడగనివ్వండి, అన్ని రిజెక్టే. ఎన్ని దరఖాస్తులు చేయండి, ఎన్ని అపీళ్ళు వేయండి. ఇక్కడ విచిత్రమైన విషయం మరొకటి ఏంటంటే, సమాచార హక్కు చట్టం అమలు కోసం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఒక కార్యాలయం ఉంటుంది. అక్కడ దేవాదాయ శాఖలో మామూలుగానే అర్హతో అనర్హతో ఒక సూపరింటెండెంట్ ఒక పనిచేస్తుంటాడు. అంతేకాకుండా కింద మళ్ళీ గుమాస్తాలు పనిచేస్తుంటారు. అప్పీలు వేసినప్పుడు అడిషనల్ కమిషనర్ స్థాయి వ్యక్తి అప్పీలు విచారణ చేయాలి కాబట్టి, ఉన్నతాధికారి కాబట్టి దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక సెపరేట్ కార్యాలయం, సెపరేట్ సిబ్బంది ఉండాలి. అలా కాకుండా ఇప్పుడేం అమలు చేస్తున్నారంటే, హెడ్ ఆఫీసులో రామాంజనేయులు ఈయన గైడెడ్ సూపరింటెండెంట్ అట. ఈయనే అటు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలు అన్నీ రిజెక్ట్ చేస్తుంటారు. అప్పీల్ అధికారి హోదాలో కూడా ఈయనే అన్నీ రిజెక్ట్ చేసేస్తుంటాడు. అంటే ఈయన ఏం కాగితం ముక్క రాసి సంతకం పెడితే దాని మీద అధికారులు కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు. కానీ ఏ స్థాయిలో ఎవరు కూడా ఎంత చట్టవిరుద్ధమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవటం లేదండి. మరీ వైలేషన్ ఎక్కడ జరుగుతోందంటే, హెడ్ ఆఫీస్ గురించి మరొకసారి విచారిద్దాం. ఈ రామాంజనేయుల సంగతి ఏంటి, అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా సిమిలర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ సంగతి, కమిషనర్ సంగతి మనం మరొక కార్యక్రమంలో చూద్దాం, దాని గురించి చర్చిద్దాం. ప్రస్తుతం ఈరోజు కార్యక్రమంలో జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి రామకృష్ణ, ఆయన పరిపాలన ఇష్టారాజ్యం. మీరు ఎన్ని సమాచారాలు ఎన్ని రకాలుగా అడగండి, అన్ని దరఖాస్తులు తిరస్కరిస్తూనే ఉంటాడు. దేనికి సమాచారం ఇవ్వడాయన అక్కర్లేని సెక్షన్లు, సంబంధం లేని సెక్షన్లు, ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు కూడా దానిలో పెట్టేసి వీటి ప్రకారం మీకు ఇవ్వక్కర్లేదని చెప్పేస్తుంటాడు ఆయన. మరి దానిలో చట్టబద్ధత ఎంత, చట్టవిరుద్ధత ఎంత అని గమనించుకోవాల్సిన అవసరం ఉండగా ఆయన ఏమీ గమనించట్లేదండి. ఆయన ఇష్టం, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానన్నట్టుగా ఉంది జాయింట్ కమిషనర్ రామకృష్ణ పరిపాలన. ఇటీవల అసలు తెలంగాణ దేవాదాయ శాఖలో మీ జోన్లో ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగుల మీద ఎన్ని క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అసలు ఎఫ్ఐఆర్ల స్థితిగతులు ఏంటి, వీటి మీద ఇంటర్నల్ ఎంక్వైరీలు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎంక్వైరీలు ఎన్ని జరిగాయి, వీటికి సంబంధించిన రిపోర్టు కాపీలు కావాలి, వివరాలు కావాలి. అంతేకాకుండా దేవాలయాల్లో దొంగతనాలు ఇటీవల సంబంధిత అధికారులు, ఉద్యోగులు చేస్తున్నట్టు అనేక చోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఉద్యోగుల, అధికారుల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్న ఈ సందర్భంలో అసలు దేవాలయాల్లో పనిచేసినటువంటి అధికారులు, ఉద్యోగుల మీద దేవుడి నగల దొంగతనానికి సంబంధించినటువంటి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, అదే రకంగా ఆభరణాల చోరీలు, అమ్మకాలు, భూముల ఆక్రమణదారులకు సహకరిస్తూ ఉండడం, ఈ భూముల ఆక్రమణదారులకి సంబంధించినటువంటి వాటి మీద ఎన్ని క్రిమినల్ కేసులు మొత్తం నమోదయ్యారు, సివిల్ కేసులు ఎన్ని నమోదయ్యాయి, ఎన్ని కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి స్థితిగతుల వివరాలన్నీ ఇమ్మంటూ ఒక ఆర్టీఏ దరఖాస్తు చేశాం. 12/3/2025 పెట్టామండి. మరి దీనికి సంబంధించి ఈ వివరాలు సర్టిఫైడ్ కాపీస్ అడిగితే దీని మీద ఆర్జేసి రామకృష్ణ ఒక రిప్లై పంపించారు. ఈయన చెప్పేది ఏంటంటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ 2005 Sri M. Lakshman Rao, journalist, application filed under the provisions of RT Act 2005
furnishing the certificate copies and information regarding registered criminal cases and FIRs against temple employees and officers in Zone 2 for last 20 years. Sought for application rejected అని చెప్తున్నారు ఈయన. మరి ఈయన చెప్తున్న సమాధానం చూస్తే కనుక మనకు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది, చట్టవిరుద్ధంగా కూడా కనిపిస్తుంటుంది. Attention of Sri M. Lakshman Rao is drawn in the reference cited. It is informed you that the said application has been carefully examined. మళ్ళా అదొకటి రాస్తున్నారు ఈయన. అండ్ స్క్రూటినైజ్డ్, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రూటినైజ్డ్ మనం పరిశీలించవలసినటువంటి అంశం ఇది. విత్ రిఫరెన్స్ టు ద రూల్స్ envasgated in RT Act 2005 etc. under the application filed before this authority deserves no consideration and then the same hereby rejected under section 7981 D, E and J as well as orders pronounced by the Honorable Supreme Court in special leave petition civil number 27734 of 2012. This is for your information అంటారు ఈ రామకృష్ణ. మరి దీని మీద ఆల్రెడీ అప్పీలు ఫైల్ చేసాం. అప్పీలేట్ అధికారి ఎవరంటే ప్రధాన కార్యాలయంలో ఉన్న అడిషనల్ కమిషనర్. ఈయన ఎంక్వైరీ చేసి దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ పెట్టండి, మేము ఎంక్వైరీకి అటెండ్ అయ్యి మా వాదన మేము వినిపిస్తామంటూ ఒక 8 పేజీల అప్పీలు వేసామండి. పూర్తి స్థాయి చట్టబద్ధత ఏంటి, ఈ అప్లికేషన్కి చట్టబద్ధత ఏముంది, రామకృష్ణ రిజెక్ట్ చేసిన ఈ రిజెక్ట్ లెటర్కి అసలు చట్టవిరుద్ధత ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేసాం. ఈ అప్పీలు మనం ఫైల్ చేశాక దీని మీద రామాంజనేయులు గారు నెలన్నర పోయాక వాట్సాప్లో మెసేజ్ నాకు పెట్టారు. నేను తరచూ రామాంజనేయులు గారిని సంప్రదించి అప్లికేషన్ ఫైల్ చేసాం. ఆయన రిజెక్ట్ చేశాడు. హైదరాబాద్ ఆర్జేసీ రామకృష్ణ, దీని మీద మీ దగ్గర అప్పీల్ కూడా మేము ఫైల్ చేసాం. అప్పీల్ మీద ఇంతవరకు ఎంక్వైరీకి నోటీస్ రాలేదు, ఎంక్వైరీ చేశారా లేదా, అసలు దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని మేము 2-3 సార్లు ప్రశ్నించిన మీదట ఈయన ఒక లెటర్ పెట్టాడు. 8/4/2025 డేట్ మీద ఉంది, కానీ తర్వాత 15 రోజులు పోయాక ఈయన ఒక లెటర్ ఒకటి మాకు వాట్సాప్ చేశాడండి. అంటే మాకేం కరస్పాండెన్స్ లేదు, మెయిల్ పెట్టలేదు, అఫీషియల్గా కరస్పాండెన్స్ లేదు, ఎటువంటి సంబంధిత రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ సమాధానం మాకు చేరలేదు. ఆయన దీనిలో పెట్టేది ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ RT Act 2005 అప్లికేషన్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అపీల్ ఫైల్డ్ రిగార్డింగ్ RC నెంబర్ A666 of 2025 from Regional Joint Commissioner Endowments Department dated 3/3/2025. First appeal letter dated 10/3/25 M. Lakshman Rao. Attention it is invited to the reference second cited. It is informed that the information furnished wide first cited holds good. ఇంతేనండి, అంతే. అప్పీల్ అయిపోయింది, అంతే. అప్పీల్ మీద ఎంక్వైరీ చేసేట ఆయన విచారణ అయిపోయిందట, ఆర్డర్ ఇచ్చాడు, అంతే. అయితే విచిత్రంగా ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఒక హైరార్కీ, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక డెకోరం ప్రకారం ఉందండి. ప్రభుత్వ విభాగంలో కూడా జాయింట్ కమిషనర్ మీద అడిషనల్ కమిషనర్ ఉన్నతాధికారి అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే డిప్యూటీ కమిషనర్ హైదరాబాదు DCS అంటే సర్వీసెస్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ దీని మీద ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఇది ఆర్డర్ కాపీ అండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, DCS అని క్లియర్గా సంతకం ఉంది. మరి సంతకం DCS పెట్టాడా, లేకపోతే ఒక సెక్షన్ గుమాస్తాలు ఏమైనా ఈయన సంతకాలు పెట్టేశారా? దీనికి అసలు ఐడెంటిఫికేషన్ ఏమిటి? ఇది రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కమ్యూనికేషన్ మెయిల్ ద్వారా కానీ ఎందుకు రాలేదు? ఇది వాట్సాప్ ద్వారా మాత్రమే ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారని రామాంజనేయుల్ని మేము ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఇదేం చట్టబద్ధత? ఇంత చట్టవిరుద్ధత దేనికి? ఈ రకంగా సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టేసేటటువంటి ఏదో ఒక రకంగా ఏదో రిప్లై రాసేయడం, ఏదో ఒకటి రాసేయడం, ఏదో సంతకం పెట్టేయడం, ఎవరు సంతకాలు పెడుతున్నారో కూడా తెలియదు. అసలు సంతకం డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ పెట్టారా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉంది. ఎందుకంటే పెన్నతో ఇలాగా గీసారంటే రేపు అయిన రోజున ఆయన నేను సంతకం పెట్టలేదన్నా కూడా అడిగే దిక్కేమి దీనిలో లేదు. కానీ ఈ కాపీ మాత్రం హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్ అట. ఇదండి సమాచార హక్కు చట్టానికి పరిపాలన ఏ రకంగా చేస్తున్నారు. కమిషనర్ కార్యాలయంలో ముఖ్యంగా రామాంజనేయులు గెజిటెడ్ సూపరింటెండెంట్, ఆయన ఇష్టారాజ్యం అండి. మేము గమనించినంతలో ఈ రామాంజనేయులు ఏ కాగితం మీరు రాస్తే, ఎలా రాస్తే, ఎంత రాస్తే, ఎందుకు రాస్తే దాని మీద అధికారులు కొళ్ళు మూసుకుని గుడ్డోళ్ళలో సంతకం పెట్టేస్తున్నారు. కానీ దీనికి చట్టబద్ధత ఎంత, చట్టవిరుద్ధత ఎంత, ఈ కాగితాల మీద సంతకం పెట్టడం మన ఫైల్ చూడాలి కదా అనేటటువంటి జిజ్ఞాస 1% కూడా ఉండటం లేదు. మేము డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ హైదరాబాదు ని అడుగుతున్నాము, అసలు ఆర్జేసీ మీద మీరు ఎట్లా విచారణ చేస్తారయ్యా?
హైరార్కీ ఉండదా? అంటే ఉన్నతాధికారి మీద దిగువ స్థాయి అధికారి విచారణ చేస్తారా? అది ఆర్టీ యాక్ట్లో. అసలు ఈ ఎంక్వైరీ ఎవరి మీద ఎవరు చేస్తున్నారని చూసే కాగితాల మీద సంతకాలు పెట్టారా అని అడుగుతున్నాం. ఇది ఒక రకమైన చట్ట విరుద్ధత అయితే, సమాచార హక్కు చట్టానికి ఈ రకంగా సమాధి కట్టేయడం జరుగుతుంటే, ఆర్జేసీ రామకృష్ణ మీద వేసినటువంటి అప్పీల్లో అసలు కంటెంట్ ఏంటి, రామకృష్ణ రాసిన రిజెక్ట్ చేస్తూ దరఖాస్తును రిజెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్లో చట్టవిరుద్ధత ఏంటి ఒకసారి మనం చూద్దాం. మరి ఆర్జేసీ మార్చి 28, 2025 మన ఆర్టీఏ దరఖాస్తును తిరస్కరించారండి. మరి ఈయన చూపిస్తున్న సెక్షన్లు ఏంటంటే ఆర్టీఏ సెక్షన్ 7981D, 81E, 81Jలతో పాటుగా సుప్రీంకోర్టు SLP నంబర్ 277/34/2012 గిరీష్ రామచంద్ర దేశపాండే కేసును ఉటంకిస్తూ ఈయన దరఖాస్తుని తిరస్కరించారు. మరి దీని మీద అప్పీలు ఫైల్ చేశాం. దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో ఉన్న అప్పీలేటు అధికారికి ఈ డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ కృష్ణప్రసాద్ దగ్గర ఎవరు అప్పీలు వేయలేదు. అయితే దీనిలో చట్టవిరుద్ధత ఏంటి ఒకసారి చూద్దాం. ఆర్టీఐ మినహాయింపుకు సంబంధించినటువంటి దుర్వినియోగం జరుగుతోందండి. క్రిమినల్ నేరాల ప్రజానిధుల దుర్వినియోగం లేదా ప్రభుత్వ ఉద్యోగుల దుష్ప్రవర్తనకు సంబంధించినటువంటి కేసుల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయినటువంటి రామకృష్ణ ఉటంకించిన సెక్షన్లు 79, 81J, 81D, 81Eలు వర్తించవు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మరి ఇది ఆర్టీఐ మినహాయింపులకు సంబంధించినటువంటి ఎగ్జామ్షన్స్లో దుర్వినియోగం జరిగినట్టే కనిపిస్తోంది. సాధారణ పరిపాలనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారం ఫిడ్యూషియరీ హక్కుల పేరిట తిరస్కరించడం చట్టవిరుద్ధం. ఆర్టీఏ చట్టంలోని సెక్షన్ 8(2) ప్రకారం ప్రజా ప్రయోజనానికి మించి హాని లేకపోతే సమాచారం ఇవ్వాల్సిందేనని ఈ సెక్షన్ 8(2) చెప్తోంది. దీన్ని రామకృష్ణ పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు. అయితే ఈ కోరుతున్నటువంటి సమాచారంలో పెద్ద స్థాయిలో ప్రజా ప్రయోజనం ఉంది, పూర్తి స్థాయిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందంటూ కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలయాలన్నీ కూడా ప్రజా ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులే దేవాలయాలండి. అయితే ఆలయ ఉద్యోగులపై ఉన్నటువంటి నేరాలు, దొంగతనాలు, అక్రమాస్తుల వివరాలు ప్రజలకు వెల్లడి చేయమని అడిగాం. ఇది ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టేటటువంటి ఒక విషయంలో కీలకమైనటువంటి విషయంగా కనిపిస్తుండగా మరి ఈ కోరుతున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ కేసులు, వాటి స్థితిగతులు, కోర్టు కేసులు, అంతర్గత విచారణలో ఇంటర్నల్ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్లు, ఆలయ ఆభరణాలకు సంబంధించిన చోరీలు, ఆలయ ఆస్తులు అక్రమానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన వివరాలలో అడగడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదనేది రామకృష్ణ వాదన. ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదండి అంటే, ఇలాగ దొంగతనాలు చేసేసి ఆభరణాలు దొంగిలించి ఆస్తులు అమ్మేసుకుని కోర్టు కేసులు ఎదుర్కొంటూ, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ, ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు కూడా ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారనే విషయం ప్రజలకు తెలియకపోతే మరి ఏ స్థాయిలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి పాల్పడుతున్న అధికారులు అధికారులకు కొనసాగుతున్నారనే విషయం ప్రజలకు ఎలా తెలుస్తుందండి? అధికారులకు నీతి నిజాయితీ ఉండకర్లా? అంటే నీతి నిజాయితీలను ప్రశ్నించడం తప్ప ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదా? ఇందులో ఉన్నటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటో కూడా మేము చెప్తాము. ఇది ఖచ్చితంగా ఆలయ నిధులు, ఆస్తులు, ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండాల్సినటువంటి ఉద్యోగులండి. వీళ్ళందరూ కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంటు. ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కానివ్వండి, ఓన్లీ దే ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనే చట్టం చెబుతోంది. వీళ్ళు ప్రజా విశ్వాసానికి సంబంధించిన ఆలయాలన్నిటికీ సంరక్షకులుగా మాత్రమే ఉండాలి. మరి సంరక్షించవలసిన వాళ్లే ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్న అనేక వాస్తవాలు బయటపడుతున్న ఈ తరుణంలో మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, ఈ రకంగా అధికారులు, ఉద్యోగుల మీద నమోదైనటువంటి క్రిమినల్ కేసుల వివరాలు మేము చాలా సంపాదించడం అనేది జరిగింది. అందువల్ల వాటిని బయట పెట్టడంలో వచ్చిన నష్టం ఏంటి, బయట పెట్టకపోతే ప్రజలకు అసలు అధికారులు, ఉద్యోగులు ఎటువంటి నేరాలు చేస్తున్నారో ఎలా తెలుస్తుంది కార్యక్రమ రూపంగా రామకృష్ణని అడుగుతున్నాం. ఎందుకంటే ఈయన చాలా ఈ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చారు. మేము మీ దరఖాస్తు తిరస్కరిస్తున్నాం, దరఖాస్తు తిరస్కరణకి హ్యావ్ బీన్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ అండ్ స్క్రూటినైజ్డ్ అట దరఖాస్తు. ఇది ఈయన కేర్ఫుల్ ఎగ్జామినేషను, స్క్రూటినైజేషను. అయితే మరి
ఇది ఆర్టీఐ చట్టం యొక్క లక్ష్యాలని పూర్తిగా దెబ్బతిండమే అవుతుందని మరి ఆర్జేసి రామకృష్ణ గ్రహించాలి. ఎందుకంటే ఆర్టీఐ సెక్షన్లోని సెక్షన్ 8(2) ఇందాక మాట్లాడుకున్నాం, బహిర్గతం చేయడం వల్ల మరి ప్రజా ప్రయోజనాలకు రక్షింపబడేటటువంటి విషయంలో హాని జరిగితే మాత్రమే సమాచారాలు ఇవ్వక్కర్లేదు, కానీ ప్రజా ప్రయోజనం ఉంటే ఇవ్వాలని చెప్తోంది. ఈ సమాచారం మాకు ఇవ్వడం వల్ల ఎవరికి ఎటువంటి హాని కలుగుతుందని రామకృష్ణ అడుగుతున్నాం. అంటే ఎవరైనా ఒక విధంగా దొంగతనాలు కానీ చేస్తుంటే, నేరాలు చేస్తుంటే, అవినీతి అక్రమాలకు పాల్పడి ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదై, ఎఫ్ఐఆర్లు నమోదై, ఛార్జ్ షీట్లు నమోదై, కోర్టులో కేసులు నడుస్తుంటే ఆ సమాచారం బయటకు రావడం వల్ల ఎవరికి హాని కలుగుతుందండి? అంటే ఈ పనులన్నీ చేసిన వాళ్ళకి హాని కలుగుతుందా? ప్రజలకు తెలియవలసిన అవసరం లేదా? ప్రజా ఆస్తులు రక్షించడం అంటే ఇదేం విధానం అని రామకృష్ణ ఈ కార్యక్రమం రూపంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందండి. ఆర్టికల్ 19(1) మరియు 21 హక్కులు కూడా రామకృష్ణ ఉల్లంఘిస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఈ రెండు కూడా పారదర్శకత అనేటటువంటి విషయాన్ని కీలకంగా ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి ఈ పారదర్శకత ఏమైందని ఈ కార్యక్రమం రూపంగా అడుగుతున్నాం. అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ ఇంజూరీ కూడా దీనిలో ఉంది. అంటే రాజ్యాంగపరమైనటువంటి గాయం కూడా ఏర్పడుతోంది. మరి సమాచారాన్ని నిరాకరించడం ద్వారా ఆర్టికల్ 19(1)(a) మరియు ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రకారం గాయం జరుగుతుందని మేము ఈ అప్పీల్లో పేర్కొన్నాం. అందువల్ల మా రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమాచారాలు తెలుసుకోవడానికి అవి మీరు ఇవ్వకపోవడం వల్ల మాకు కాన్స్టిట్యూషనల్ ఇంజూరీ కూడా కలుగుతోందని ఈ కార్యక్రమం రూపంగా చెప్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం తమ తప్పిదాలను దాచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి పరిపాలనలో పారదర్శకత, రాజ్యాంగపరమైనటువంటి విధానాలన్నీ కూడా అవసరమని అనేక రకాలైనటువంటి కోర్టు కేసులు ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రామకృష్ణ చెప్పేటటువంటి సెక్షన్లు కూడా మనం చూస్తే మనకి చాలా కొన్ని విషయాలు కూడా హాస్యాస్పదంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈయన చెప్పే విషయం ఏంటంటే సెక్షన్ 7, 8 కింద ఇవి తిరస్కరిస్తున్నారండి. సెక్షన్ 8(1)(d) అని మెన్షన్ చేశారు. ఇది ఏం చెప్తుందంటే వాణిజ్యపరమైనటువంటి రహస్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వక్కర్లేదని చట్టం చెప్తోందండి. మరి ఇది వాణిజ్య రహస్యాలు మరియు పోటీ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టీఐ రిజిస్టర్లు వాణిజ్య లేదా గోప్యమైన రికార్డులు కావని ప్రజా జవాబుదారీ పత్రాలని, ఎందుకంటే ఇప్పుడు కోరుతున్నటువంటి సమాచారాలు అన్నీ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నేరాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది బహిర్గత పరచడం అనేది వాణిజ్య రహస్యాలకు సంబంధించిన విషయం కాదు అని ఈ విషయం అని ముఖ్యంగా మనం గుర్తించాలి. అంతేకాకుండా 8(1)(e) విశ్వసనీయమైనటువంటి సంబంధం, ఫ్యూడిషియరీ రిలేషన్షిప్ అని చట్టం చెప్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఆర్టీఐ రికార్డుల నిర్వహణలో విశ్వసనీయమైనటువంటి సంబంధాలు కావని ఇవి ప్రజా డేటాకు సంరక్షకులుగా పనిచేస్తాయని మాత్రమే ఈ సెక్షన్ పేర్కొంటోంది. అందువల్ల ఈ మెన్షన్ చేస్తున్నటువంటి సెక్షన్లు అయినా సరే చట్టబద్ధంగా ఉన్నాయా లేవో, రిలేటెడ్గా ఉన్నాయా లేవో అనే విషయాన్ని మరి రామకృష్ణ సరిగా పరిశీలించలేదని ఈ విషయంగా మనకు అర్థమవుతోంది. 8(1)(j) ఇది వ్యక్తిగత సమాచారాన్ని నిరోధించేటటువంటి సెక్షన్. అంటే 8(1)(j) ప్రకారం ఎవరైనా వ్యక్తిగత సమాచారాలు, వ్యక్తులకు సంబంధించిన సమాచారం అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనట్టయితే పౌర సంబంధాల అధికారి ఎవరైతే ఉన్నారో విచక్షణ ప్రదర్శించి ఈ చట్టాన్ని పరిశీలించి విషయాన్ని కూడా పరిశీలించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు. అంతేకాకుండా వ్యక్తిగతానికి ఏమైనా హాని కలిగితే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేటటువంటి సెక్షన్ అండి ఇది. మరి ఆలయ ఉద్యోగులు, అధికారులపై నమోదైన క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్లు వ్యక్తిగత సమాచారాలు అవుతాయి. ఇవి పబ్లిక్ డాక్యుమెంట్స్ అండి. ఇప్పుడు ఒక కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, కేసుకు సంబంధించిన వివరాలన్నీ కోర్టు వెబ్సైట్లో ఉంటాయి. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ మీరు హైకోర్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసాక అన్ని ఛార్జ్ షీట్లు పబ్లిక్ డాక్యుమెంట్లేనని, ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంట్ అని కూడా మీకు తెలియదా రామకృష్ణాని కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. అయితే ఆలయాల నిర్వహణలో పారదర్శకత మరియు ప్రజల యొక్క జవాబుదారీతనం ఏదైతే ఉందో ఈ అధికారులకి ఉండేలా చూడడమే ఈ సెక్షన్ ఉద్దేశం అని చెప్పి మేము చెప్తున్నాం. మరి గోప్యత సమస్య ఎక్కడి నుంచి వస్తుందని మేము అడుగుతున్నాం. అడిగిన సమాచారం ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? దీనిలో ఈ సమాచారం ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం? ఇది ఎవరి వ్యక్తిగత సమాచారం? ఎవరిని మీరు గోప్యంగా ఉంచదలుచుకున్నారు? ఎందుకు ఇంత రహస్యంగా ఈ సమాచారాలు దాస్తున్నారు? ఈ నేరగాళ్ళందరినీ ఒక రకంగా చూస్తే మీరు దాస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ సమాచారాలన్నీ రహస్యంగా దాచిపెట్టినట్టుగా కూడా ఒక రకంగా చూస్తే కనిపిస్తోంది. అంత అవసరం ఏమిటని కార్యక్రమ రూపంగా ఆర్జేసి రామకృష్ణని అడుగుతున్నాం. మరి సెక్షన్ 7(9)
ఇది కూడా ఈయన దీనిలో మెన్షన్ చేశారండి. అయితే అసలు ఈ సెక్షన్ ఈయన పెట్టిన సెక్షన్లన్నీ దీనికి ఏం పని చేయవండి. మేము అడుగుతున్న సమాచారం వేరు. అంటే దీనికి అన్నిటికీ కూడా మీరు ఏ దరఖాస్తు పెట్టండి. సపోజ్ ఆర్టీఏకి సంబంధించిన రిజిస్టర్ 1 రిజిస్టర్ 2 అడిగారు అనుకోండి, ఇవే సెక్షన్లు మెన్షన్ చేస్తూ రిజెక్టెడ్. కోర్టు ఎస్ఎల్పి ఉంది, రిజెక్టెడ్. మీరు విజిలెన్స్ కేసులకు సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించిన సమాచారాలు అడిగారు అనుకోండి, ఈ సెక్షన్లో మెన్షన్ పెట్టేస్తూ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి రిజెక్టెడ్. ఏ సమాచారం అడగండి, ఏదో ఆవు కథ చెప్పినట్టు ఈ రామకృష్ణ అనే వ్యక్తికి ఇది బాగా అలవాటు అయిపోయిందండి. ఏ దరఖాస్తు పెట్టినా అన్ని రిజెక్టెడే. మేము గత 5 సంవత్సరాల్లో కొన్ని పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసామండి. మా దరఖాస్తులు మొత్తం రిజెక్ట్ చేశారండి. ఒక్కదానికి సమాచారం ఇస్తే ఒట్టు, పైగా ఒక ఫార్మెట్ పెట్టేసుకుని ఈ ఫార్మెట్ ప్రకారం పైన మాత్రం రెఫరెన్స్ డేటు మారుతుంటుంది, కింద ఇవే సెక్షన్లో ఇవే దొరుకుతుంటాయి. మరి ఇది ఏ రకమైన పరిపాలన, ఎందుకు ఇలాంటి పరిపాలన రామకృష్ణ చేయాల్సి వస్తుందో, ఇటువంటి నేరాలకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి దోపిడీకి చెందినటువంటి విషయాలు, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఇటువంటి వినాశకరమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయాలు రామకృష్ణ ఎందుకు దాస్తున్నారు, నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళ మీద ఉన్నటువంటి నేరాలని రహస్యంగా ఉంచుతూ మీరు ఎందుకు దాచిపెడుతున్నారని ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. అయితే సెక్షన్ 7(9) ఏం చెప్తోందంటే, ప్రజా వనరులపై అవసరమైన భారాన్ని కలిగిస్తే మాత్రమే సమాచారాన్ని ప్రత్యామ్నాయ రూపంలో అందించడానికి అనుమతి ఇస్తుందని చెప్పేది సెక్షన్ 7(9). అంటే అధికంగా సమాచారం ఉన్నటువంటి పక్షంలో ఒకవేళ సర్టిఫైడ్ కాపీస్ అడిగామనుకోండి, సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వలేని పక్షంలో మేము మీకు పెన్ డ్రైవ్ ద్వారా ఇవ్వగలము, ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో ఉందంటూ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా సమాచారం ఇచ్చేటటువంటి విధానాన్ని చూపించే సెక్షన్ తప్ప ఈ సెక్షన్ ఎక్కడ సమాచారాన్ని ఎగ్గొట్టేయమని, ఇవ్వక్కర్లేదని, రిజెక్ట్ చేసేయమని చెప్పేటటువంటి సెక్షన్ కాదు. ఈ సెక్షన్ కూడా రామకృష్ణ మెన్షన్ చేస్తున్నారు. అందువల్ల ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకా విషయాలు పరిశీలిస్తే ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు, కోర్టు ఆర్డర్లు, శాఖాపరమైన విచారణలు, ఆడిట్ రిపోర్ట్లు, ప్రాపర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ప్రజా సమక్షానికి లోబడి ఉండేటటువంటి రికార్డులుగా సమాచార హక్కు చట్టం చెప్తోంది. సిమిలర్గా ఎండోమెంట్ యాక్ట్ కూడా చెప్తోంది. అయితే ఇంకా కూలంకషంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఈయనకు ఎస్ఎల్పి మెన్షన్ చేశారండి 27734/2012. అసలు దీని చట్టబద్ధత ఎంత, ఈ ఎస్ఎల్పి ఈయన ఎందుకు మెన్షన్ చేశారు, ఈ మెన్షన్ చేయడం దానిలో ఉండేటటువంటి చట్టవిరుద్ధత ఎంత ఉందనేది కూడా మనం ఒకసారి దీని మీద చూద్దాం. ఎందుకంటే ఈ ఎస్ఎల్పి అనేది సుప్రీంకోర్టులో అప్పీల్ అనుమతి కోరే పిటిషన్ మాత్రమే. ఇది తుది తీర్పు కాదు, ఇది చట్టంగా పరిగణించబడదు. అందువల్ల దీనిని ఆధారంగా సమాచారాన్ని తిరస్కరించడం చట్టబద్ధం కాదు. అవునా కాదా రామకృష్ణ వారే ఒకసారి రికార్డు చూసి పరిశీలించుకుని, లేకపోతే నాకు తెలుసున్నందులో రామకృష్ణ కూడా ఎల్ఎల్బి చదివిన వ్యక్తి అయి ఉండాలి, వారు కూడా న్యాయవాది అయి ఉండాలి, వారి చట్టాలు ఒకసారి పరిశీలిస్తే మంచిది. ముఖ్యంగా అసలు ఎస్ఎల్పి 27734 జడ్జిమెంటా కాదా అనేది కూడా ఆయన పరిశీలించాల్సినటువంటి అంశంగా ఉండగా దానిని ఆయన పరిశీలించట్లేదని కూడా తెలుస్తోంది. అందువల్ల ఈ గిరీష్ దేశపాండే అనేటటువంటి వ్యక్తి కేసులో ఈ ఎస్ఎల్పిలో వ్యక్తిగత సేవా రికార్డులు మరియు వార్షిక ఆస్తుల సంబంధించిన నివేదికలు ఈయన కోరారు. ఇవి మాత్రమే ప్రైవేట్ డాక్యుమెంట్స్ అని, క్రిమినల్ ఆరోపణలు, ఎఫ్ఐఆర్లు, ప్రజానిధుల దుర్వినియోగం లేదా మతపరమైనటువంటి ప్రభుత్వ సంస్థల సంరక్షణలో ప్రభుత్వ ఉద్యోగుల దుష్ప్రవర్తనకు సంబంధించిన రికార్డులు ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్సే అవుతాయి. అసలు ఈ కంటెంట్ అంతా కూడా ఎస్ఎల్బికి అన్రిలేటెడ్గా నడుస్తుందండి. అందువల్ల ముఖ్యంగా అసలు ఈ కంటెంట్ ఎస్ఎల్బికి సంబంధించిన కంటెంట్ కాదు, దానిని ఇక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. అసలు ఇంకా విశదంగా మనం చూస్తే కనుక అసలు ఈ ఎస్ఎల్బికే ఆమోదం లేదండి. ఎస్ఎల్బి అనేది జడ్జిమెంట్ కాదు, ఇది చట్టం కూడా కాదు. అంటే కోర్టులో ఎవరైనా ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ డిస్మిస్ అయినా లేకపోతే పెండింగ్ ఉన్నా అది అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి అది డిస్మిస్ అయిపోయిన పిటిషనో కాదో చూడకుండా కూడా ఈ ఎస్ఎల్పిని ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తారని కార్యక్రమ రూపంగా మేము అడుగుతున్నాం. మరి దీని మీద మేము చూస్తే కనుక ఈ ఆర్జేసి రామకృష్ణకి దీనిలో కొన్ని చెడ్డ ఉద్దేశాలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. మరి 20 సంవత్సరాలుగా ఆర్టీఏ దరఖాస్తులు మేము ఎన్ని చేస్తున్నప్పుడు సుమారుగా సమాచార హక్కు చట్టం వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. 20 ఏళ్ల తర్వాత కూడా సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ రకమైనటువంటి పరిపాలన చేయడాన్ని రామకృష్ణ ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని వెనకాల వారికి చెడుద్దేశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అన్ని దరఖాస్తులు తిరస్కరించడాన్ని చెడుద్దేశం కాకుండా ఏ రకంగా చూడాలో రామకృష్ణ సమాధానం చెప్పొచ్చు. వారితో మాట్లాడడానికి కూడా మేము చాలా సార్లు ఫోన్లో ప్రయత్నం చేసాం. వారు ఫోన్లో అందుబాటులో లేకపోవడం వల్ల దీనికి సంబంధించిన విషయం మేము మాట్లాడలేకపోతున్నాం. అంతేకాకుండా మరి
దరఖాస్తులు ఎన్ని పెట్టినప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి దరఖాస్తులు పెడుతున్నట్టుగానే ఉన్నాం. ఆయన రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయనకి పంతం పట్టారా? ఏ దరఖాస్తుకి సమాచారం ఇవ్వకూడదని తీర్మానం చేసుకున్నారా? ఒక ఫార్మేట్ పెట్టుకుని ఎవరు ఏ పౌరులు ఏ సమాచారం అడిగినా తిరస్కరించడానికే అధికారులు ఉన్నారు అనేటటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిగా ఉంది. మరి అడుగుతున్నటువంటి సమాచారంలో మేము ఫైనల్గా కోరేది ఏంటంటే, ఈ అపీల్ ద్వారా మరి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రామకృష్ణ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దీన్ని కొట్టేయండి. ఆర్టీఐ చట్టానికి సంబంధించినటువంటి ఉద్దేశపూర్వకంగా ఈయన చేస్తున్న ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి కాబట్టి దీని మీద విచారణ జరపండి. విచారణకు మేము అటెండ్ అయ్యి మేము ఖచ్చితంగా దీని మీద మా వాదనలు మేము మరింత బలంగా వినిపిస్తాము. అంతేకాకుండా పిఐఓ ఎవరైతే రామకృష్ణ ఉన్నారో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆర్టీఐ చట్టం సెక్షన్ 21 కింద దీని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు మేము కోరుతున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో సెక్షన్ 2J ప్రకారం 3 రోజుల లోపల మాకు అందించమని చెప్పి మీరు పిఐఓని ఎవరైతే ఉన్నారో ఆర్జేసి రామకృష్ణని ఆదేశించండి. అంతేకాకుండా ఈ చట్టంలో ఉన్నటువంటి మేము కోరుతున్నటువంటి సమాచారాలు అన్ని కూడా ఈ చట్ట ప్రకారం 4(1)B ప్రకారం వెబ్సైట్ లో పెట్టవలసిన బాధ్యత కూడా ఉంది. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చినప్పుడే 4(1)B ప్రకారం ఆల్రెడీ సంబంధిత రికార్డులన్నీ కూడా వెబ్సైట్ లో ఉంచుతూ 90 రోజుల లోపల ప్రజలకు అందుబాటులో ఉంచేటటువంటి అవసరాన్ని గమనించమని చెప్పింది. దానిని ఎందుకు అమలు చేయడం లేదు? అసలు 90 రోజులు కాదు 20 ఏళ్ళైనా ఈ రికార్డు ఎందుకు, ఎటువంటి రికార్డు ఆర్జేసీ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఎందుకు లేదని ఈ కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇంటెన్షనల్ గా ఈ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఐపీసీ 409, బిఎన్ఎస్ 316 మరియు ఆర్టీఏ చట్టం 2005 కింద ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని తొక్కుపెడుతున్నారు కాబట్టి, బహిర్గతం చేయటం లేదు కాబట్టి ఈయన మీద ఈ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోమని కూడా కోరాం. మరి ఇది ఒక రకంగా చూస్తే కనుక ఇందాక మనం చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్ ఇంజూరీ జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. మరి ఇన్ని రకాల ముఖ్యమైనటువంటి వాల్యూడ్ ఉన్నటువంటి పాయింట్లతో మేము ఈ అప్పీలు దాఖలు చేయడం జరిగిందండి. ఈ అప్పీలు మీద విచారణ ఇందాక మీకు చేసాం. అడిషనల్ కమిషనర్ స్థాయి వ్యక్తి ఎవరు కూడా దీని మీద ఎంక్వైరీ చేయలేదు. మరి ఆర్జేసీ రామకృష్ణను కూడా కాపాడుకుంటూ రావాలనుకున్నారా, లేకపోతే అప్పీల్ వేస్తే అప్పీల్ని ఎక్కడన్నా పారేసి ఏదో ఒక అయితే మీ సంతకం పెట్టి మాకు పంపించేశారని మాకు డౌట్ వస్తుంది. ఆర్జేసీ మీద అప్పీల్ ఫైల్ చేస్తే డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ కృష్ణప్రసాద్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. అందువల్ల తెలంగాణ దేవాదాయ అధికారులు ఉద్యోగుల మీద ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఏ స్థాయిలోనూ ఆర్జేసీ రామకృష్ణ బయట పెట్టడం లేదండి. సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఇష్టారాజ్యంగా తిరస్కరిస్తున్నారు. హైదరాబాద్ ఆర్జేసీపై వేసినటువంటి 6 పేజీల అప్పీల్ని సింగిల్ లైన్ తో మరి డిస్మిస్ చేసేశారు. ఆర్జేసీపై అసలు డీసీ విచారణ చేయడం అంటే అనే విషయం మీద కూడా కమిషన్ ఎంక్వైరీ చేయమని మేము ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో సమాచార హక్కు చట్టానికి సమాధి కట్టి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన చేయడం అనే విషయం మీద తదుపరి కార్యక్రమాల్లో మరింతగా subscribe now and press the bell icon. Never miss an update.